కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. పీఎం అజయ్ పథకం కింద కృష్ణా జిల్లాకు 1,63,00,000 రూపాయల నిధులు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెల్లీస్ కాలనీలో 30 లక్షలతో రోడ్లు డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అభివృద్ధిలో మచిలీపట్నం నియోజకవర్గం దూసుకుపోతుందని మంత్రి అన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుపడటమే వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. ప్రజలకు బుద్ధి చెప్పినా వైసీపీలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25వ డివిజన్లో ఈరోజు రెల్లీస్ కాలనీలో పీఎం అజయ్ ప్రోగ్రాం కింద మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి దాదాపు 29 లక్షలు అంటే 30 లక్షల రూపాయలతో 2 రోడ్లు డ్రైన్కి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు మన జిల్లాకి కృష్ణా జిల్లాకి పీఎం అజయ్ కింద 1,63,00,000 రూపాయలు మరి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి 30 లక్షల రూపాయల దగ్గర ఈ రోడ్లు డ్రైన్కి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యోగిస్పేట చాలా స్లమ్ ఏరియా. ఒకప్పుడు ఇదంతా కూడా బురద కోపంగా ఉండేది. మరి ఆనాడు మావయ్య గారు నడుకుని నరసింహరావు గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు డిఎఫ్ఐడి నిధుల కింద మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని స్లమ్స్ కూడా ఆ రోజు బ్రిటిష్ ఫండ్స్ దాదాపు 55 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం స్లమ్స్ అన్నింటిలో ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు కానీ ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే స్లమ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1 పైసా కూడా ఇవ్వలే. కానీ ఈరోజు పీఎం అజయ్ కింద తిరిగి మళ్ళీ యోగిస్పేటలో ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే 14-19లో కూడా పెద్ద ఎత్తున ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజున రోడ్లు కానీ డ్రైన్లు కానీ అటు గ్రామాల్లో కానీ టౌన్లో కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. ఆ రోజు ఇవాళ సోకాళ్ళ నాయకులు చెప్తా ఉన్నటువంటి వ్యక్తులు కావాలని విజిలెన్స్కి పెట్టించడం, ఆ వచ్చిన నిధులను కూడా వెళ్ళిపోవడానికి వాళ్ళు చాలా తాపత్రయపడ్డారు. కనీసం వచ్చిన నిధులను కూడా ఖర్చు చేయకుండా చేయాలని ప్రయత్నం చేశారు. 5 ఏళ్ళు వాళ్ళు అసలు ఏమీ చేయలేదు ఎస్సీ సోదరుల కోసం. ఇవాళ మళ్ళీ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఇదే కాదు, ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈరోజు డ్రైన్లు గ్యాప్స్ ఫిల్అప్ చేయడం కోసం యాక్చువల్గా ఈరోజు మంత్రి గారు రావాలి, నారాయణ గారు కొన్ని చిన్న కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. యాక్చువల్గా ఇవాళ 18 కోట్ల రూపాయలు దగ్గర ఈ గ్యాప్స్ అన్నీ కూడా 13 కోట్ల రూపాయలు గ్యాప్స్ ఫిల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి కొంత అమృత్ స్కీమ్ కింద దగ్గర 73 కోట్ల రూపాయలు, మరొక 70 కోట్లు దగ్గర ఈ వాటర్ సప్లై కానీ ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆ పనులకు కూడా అబ్జెక్షన్లు చెప్తా ఉన్నారు. వాంటెడ్గా వచ్చి దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ఇవాళ అధికారులు చాలా నిష్పక్షపాతంగా ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలని మరి మేము అడిగిన దానికి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామంటే ఈరోజు ప్రతిదానికి కూడా అడ్డం పెడుతూ ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడానికి డ్రైను, వాటర్ సప్లై, అలాగే ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైనటువంటి హౌసింగ్ కూడా త్వరలోనే దాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. హౌసింగ్ కావాల్సినటువంటి కొత్త హౌసింగ్ ఏదైతే ఉందో సర్గ్రహారం ఏరియాలో అవన్నీ కూడా ఎలా ఫిలప్ చేయాలి దానికి ఒక ప్రణాళిక చేసుకుని ముందుకు వెళ్తున్నాం.